సో ఇప్పుడు ఓకే, మీరు నేను మెడిటేటర్స్, మనం ఇద్దరం పిఎంసీకి వర్క్ చేస్తున్నాం. అలాగే అలేఖ్య గారు వాళ్ళ ఫ్యామిలీ అందరూ మెడిటేటర్సే. ఓకే, హనుమంతరాజ్ గారు అంటే మనం అంటే చిన్నప్పటి నుంచి ఈ పాత్రలో ఉన్నాము, ఈజీగా కనెక్ట్ అయ్యాం సార్ విజన్కి, సార్ గోల్కి. సో సార్ అంత ఈజీగా పత్రి గారు చెప్పిన వెంటనే ఆయనకి ఎంతో వర్క్స్ ఉంటాయి, చాలా కంపెనీస్తో వర్క్ మేనేజ్ చేస్తూ ఉంటారు కదా, ఈజీగా వచ్చేసారా పిఎస్ఎస్ఎంతో కనెక్ట్ అయిపోయి పిఎంసీ అన్ని పిఎంసీస్కి మీరు అన్నట్టు ఈజీగా వచ్చేసారా? అంటే ఆయన చెప్పారు ఆయన ఎక్స్పీరియన్స్, మీరు ఎలా చేశారు సార్ అంటే మెడిటేషన్లోకి మీరు అంత తొందరగా ఎలా వచ్చారు, అది కూడా ఈ ఏజ్లో. ఇప్పుడు 60 years ఏజ్లో ఒక మనిషి మెడిటేషన్కి అంతలాగా లీనమైపోవడం కానీ, తర్వాత దాంట్లో అంత గ్రోత్ సాధించడం కానీ, ఇప్పుడు చిన్నపిల్లలుగా నువ్వు నేను సాధించడం డిఫరెంట్. ఎందుకంటే మనకు పత్రి సార్తో ఉన్న చనువు కావచ్చు, ఆయనతో మనకు ఉన్నటువంటి అనుబంధం కావచ్చు, తర్వాత మన పేరెంట్స్ నుంచి బ్యాక్గ్రౌండ్ ఉండడం కావచ్చు. అంటే నీకు పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది, నాకు లేదు, బట్ మనకున్న తపన కొద్దీ మనం వచ్చాం. అంటే మన ఏజ్ను దృష్టిలో పెట్టుకొని మన యొక్క డెవలప్మెంట్ ఫాస్ట్గా ఉంటుంది. మనకంటే ఫాస్ట్గా ఉంది ఆయన డెవలప్మెంట్, హనుమంతరావు సార్ది. ఎందుకంటే ఆయన బేసిక్గా సాయిబాబా భక్తులైన, అట్లానే హనుమంతుల వారి ఉపాసకులైన. ఆయన ఎప్పుడు కూడా ఆయన మామూలుగానే మనము ఒక పిరమిడ్ ధ్యాన కేంద్రానికి వెళ్తాం. ధ్యాన కేంద్రానికి వెళ్ళినప్పుడు ఒక ఎనర్జీని మనం ఫీల్ అవుతాం. మహేశ్వర మహాపిరమిడ్కి వెళ్తాం మనం. పిరమిడ్ చూసినప్పుడు ఒక ఫీలింగ్ ఉంటుంది, పోయి కింగ్ షంబర్లో కూర్చుంటే ఒక ఫీలింగ్ ఉంటుంది, మనం ఎనర్జీని ఫీల్ అవుతాం కదా. ఆయనే ఒక పిరమిడ్ ఆయన ఎప్పుడు ఒక ఎనర్జీలో ఉంటాడు ఆయన. ఎందుకంటే ఎప్పుడు ఇతరులకు ఏదో చేస్తూ ఉంటాడు ఆయన. ఆ చేయడంలో ఆ ఎనర్జీ చాలా మల్టిప్లై అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇతరుల కోసం ఏం చేసినా మన ఎనర్జీ మల్టిప్లై అవుతూ ఉంటుంది. అలానే ఆయన ఎంతోమందిని చదివిస్తుంటారు, ఒక్క ఇతరుల నుంచి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా. ఓకే, అంటే ఎన్నో సేవా కార్యక్రమాలు ఆయన చేస్తుంటారు. తర్వాత ఎప్పుడు ఎదుటి వాళ్ళ మంచి గురించి ఆలోచిస్తారు ఆయన. ఇప్పుడు నా జీవితంలో కావచ్చు, నందా సార్ జీవితంలో కావచ్చు, నవకాంత్ లైఫ్లో కావచ్చు, ఎంతో మంచి చేశారు ఆయన మా లైఫ్లో. ఆయనతో మాకు పరిచయం అయిన తర్వాత మేమంటే తెలుసు, తెలియని వాళ్ళకి ఎంతో చేస్తుంటారు ఆయన. ఎప్పుడు ఒక పాజిటివ్ ఎనర్జీ జోన్లో ఉంటాడు ఆయన. మనకు పిరమిడ్కి వెళ్ళినప్పుడు మనం ఎటువంటి ఎనర్జీని మనం ఫీల్ అవుతామో, సేమ్ అటువంటిది ఆ మనిషి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం అదే ఫీల్ అవుతూ ఉంటాం. అమేజింగ్ పర్సన్ ని సర్చ్ చేస్తున్నారు. అందుకే ఆయన మెడిటేషన్లో అంత స్పీడ్ వెళ్తున్నారు. ఇప్పుడు మనం చేసే కర్మలు అనుగుణంగానే మన లైఫ్ ఉంటుంది ఎప్పుడు కూడాను. ఆయన బేసిక్ నేచర్ ఏంటంటే ఇతరులకు మంచి చేయడం. ఇతరులకు మంచి చేసినప్పుడు బై డిఫాల్ట్ నీకు మంచి జరుగుతుంది. అట్ ది సేమ్ టైం ఒక పాజిటివ్ ఎనర్జీ జోన్లో ఉంటారు. ఆయన మెడిటేషన్ అద్భుతంగా చేస్తారు. అట్ ది సేమ్ టైం బుక్స్ బాగా చదువుతారు ఆయన. ఎన్ని బుక్స్ చదువుతారో లెక్కే లేదు. ఆయన ఆఫీస్ అంతా బుక్లే ఉంటాయి. టోటల్ బుక్సే ఉంటాయి ఆయనవి. మ్యాక్సిమం బుక్సే ఉంటాయి. ఎప్పుడు కొత్త కొత్త బుక్స్ అన్ని తెప్పించుకుంటుంటారు, చదువుతుంటారు, ఇతరులకు ఇస్తుంటాడు. ఆయనకు ఒక బుక్ నచ్చితే కొన్ని వేల పుస్తకాలు దాన్ని పనిచేస్తూ ఉంటారు ఆయన. అమేజింగ్ పర్సన్ ని సార్ చూస్ చేసుకున్నారు. ఫిజికల్ గాను స్పిరిచువల్ గాను బ్యాలెన్స్డ్. సాక్షాత్తు నువ్వు ఒక ఆంజనేయ స్వామిని నువ్వు చూడాలి అనుకుంటే కనుక హనుమంతరాజు సార్ దగ్గరికి పోయి కూర్చొని ఓ 10 నిమిషాలు మాట్లాడితే నీకు ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది.